కమెడియన్గా కెరీర్ మంచి పీక్స్లో ఉన్నప్పుడే అందాల రాముడితో హీరోగా టర్న్ అయ్యాడు సునీల్. పూలరంగడు హిట్ తర్వాత భీమవరం బుల్లోడు, మిస్టర్ పెళ్లికొడుకు, కృష్ణాష్టమి లాంటి వరుస ఫ్లాప్లతో బాగా డేలా పడిపోయాడు. రక్షా ఫేమ్, వంశీకృష్ణ ఆకలి డైరెక్షన్లో చేసిన జక్కన్నపైనే ఆశలు పెట్టుకున్నాడు సునీల్. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన జక్కన్న ఎలా ఉంది అంటే, గణేష్ సునీల్ తనకు ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళకి తిరిగి థ్యాంక్స్ చెప్పుకోవడానికి రకరకాల ప్లేసులకు వెళ్తూ ఉంటాడు. వెళ్ళిన ప్రతి చోట ఏదో ప్రాబ్లం తన వల్ల క్రియేట్ అవుతూ ఉంటుంది. అన్నిటినీ దాటుకొని ఎలా బయటపడ్డాడు అనేది జక్కన్న స్టోరీ. ఇంతకుముందు సినిమాలతో కంపేర్ చేస్తే తన మార్క్ కామెడీతో సునీల్ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సాంగ్స్లోనూ మంచి ఈజీతో స్టెప్స్ వేశాడు. హీరోయిన్ మన్నార చోప్రా భారీ అందాలు బాగానే ప్రదర్శించింది. సప్తగిరి కామెడీ, పోసాని, 30 Years పృథ్వీ, విలన్ కబీర్ సింగ్ క్యారెక్టర్స్ కూడా బాగానే ఉన్నాయి. శ్రీరామ్ ప్రసాద్ కెమెరా అండ్ దినేష్ మ్యూజిక్ ఆల్సో వెరీ గుడ్. కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్, పంచ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అండ్ క్లైమాక్స్ జక్కన్నకి ప్లస్ పాయింట్స్. డ్రాగన్ స్టోరీ అండ్ ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్ మైనస్ పాయింట్స్. చాలా కాలంగా మిస్ అవుతున్న సునీల్ స్టైల్ కామెడీ చూడాలంటే జక్కన్న తప్పకుండా చూడొచ్చు. ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఆరెంజ్ ఫిల్మ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.